విదేశాలకు వెళ్ళాలనుకునే భారతీయులకు వీసా ఇంటర్వ్యూ అనేది ఒక పరీక్ష లాంటిది. ఒక్కోసారి అన్ని పత్రాలు, ఆధారాలు సిద్ధం చేసుకున్నా కూడా ఊహించని విధంగా వీసా రిజెక్షన్‌కు గురవుతూ ఉంటారు. ఢిల్లీలో జరిగిన ఒక సంఘటన దీనికి ఒక మంచి ఉదాహరణ అని చెప్పొచ్చు. ఢిల్లీలో నివసించే ఒక 36 ఏళ్ల టెకీ తన తల్లిదండ్రులతో కలిసి అమెరికా టూరిస్ట్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి చాలా బాగుంది. ఆయన జీతం సంవత్సరానికి 15 లక్షలు. ఆయన తల్లిదండ్రులు కూడా ఉద్యోగం చేస్తూ ఉన్నారు. కుటుంబానికి 50 లక్షలకు పైగానే పొదుపు ఆస్తులు ఉన్నాయి. అమెరికాలో ఉండబోయే 2 వారాల ట్రిప్ కు సంబంధించిన అన్ని వివరాలు, హోటల్ బుకింగ్స్ తో సహా సిద్ధం చేసుకున్నాడు. కానీ ఇంటర్వ్యూలో జరిగిన ఒక చిన్న పొరపాటు వల్ల వారి భవిష్యతే మారిపోయింది. ఇంటర్వ్యూ సమయంలో ఆ అభ్యర్థి తన తల్లిదండ్రులకు ఇంగ్లీష్ రాదని, అందుకే హిందీ ట్రాన్స్లేటర్ ఒకరు అవసరమని అధికారికి చెప్పారు. ఇంటర్వ్యూ ప్రారంభమైన తర్వాత అధికారి తల్లిని ఏదో అడిగినప్పుడు ఆమె అనర్గళంగా ఇంగ్లీష్లో సమాధానం ఇచ్చేయగలిగారు. అది చూసి ఆ అధికారి ఆశ్చర్యపోయి, మీ తల్లిదండ్రులకు ఇంగ్లీష్ రాదని చెప్పారు, కానీ మీ తల్లి చాలా చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు కదా అని చెప్పుకొచ్చారు. ఈ చిన్న విషయం అధికారికి ఒక చిన్న డౌట్ కలిగించింది. ఈ సంఘటనతో ఇంటర్వ్యూ సగంలోనే ముగించేశాడు ఆ అధికారి. ఆ కుటుంబానికి వీసా ఇవ్వకుండా ఇంకా రిజెక్ట్ అయిపోయింది అని చెప్పి అధికారులు చెప్పేసి వెళ్ళిపోయారు. సో ఈ తిరస్కరణకు కారణం సెక్షన్ 214B. ఈ చట్టం ప్రకారం వీసా అధికారి అభ్యర్థి అమెరికాకు వెళ్లి తిరిగి సొంత దేశానికి వస్తాడని నమ్మకం కుదరకపోతే వీసాను తిరస్కరించే అధికారం ఆ అధికారికి ఉంటుంది. చిన్నపాటి పొరపాట్లు లేదా నమ్మశక్యం కాని విషయాలు కూడా వీసా రిజెక్షన్ కు దారితీస్తాయి. ఈ సంఘటన ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వీసా ఇంటర్వ్యూలో ప్రతి మాట, ప్రతి చర్య చాలా ముఖ్యం. ఆర్థికంగా ఎంత బలంగా ఉన్నా, ప్రయాణానికి సంబంధించిన అన్ని వివరాలు, అన్ని డాక్యుమెంట్స్ సిద్ధంగా ఉన్నా కూడా చిన్న అబద్ధం చెప్పారని తెలిసినా, లేక ఒక్క మాట పైన మీరు నిలబడట్లేదు అని ఆ అధికారికి డౌట్ వచ్చినా, సస్పెక్షన్ వచ్చినా కూడా వీసా రిజెక్షన్ అనేది గురి కావచ్చు. సో వీసా దరఖాస్తు అనేది కేవలం ఒక హక్కు కాదు, అదొక ప్రత్యేకమైన ప్రివిలేజ్ అని చెప్పి అధికారులు పదే పదే చెప్తుంటారు. సో ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు నిజాయితీగా, స్పష్టంగా ఉండటం చాలా చాలా అవసరం.